7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యము ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాతండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన యేసయ్యా, నీకు వందనాలు. మరి ఒకసారి నీ సన్నిధిలో నిలబడి ఉండగా చదవబడిన ఈ లేఖన భాగము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. చేరి వచ్చిన బిడ్డలందరితో మాట్లాడి మీరు మహిమ పొందుమని మమ్మల్ని దీవించుమని యేసు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి 20వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. చూడండి, ఇక్కడ ఎవరిని గురించి చెప్పబడుతున్నది అని అంటే, యేసుక్రీస్తును ఎరిగిన వారిని గురించి చెప్పబడతా ఉన్నది. మనం గమనించినట్లయితే అందరూ దేవుని రాజ్యానికి వారసులవుతారా అంటే, అందరూ వారసులవ్వటము అది సాధ్యము కాదు. ఎందుకంటే పైన చెప్పాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. చూడండి, అందుకనే ఈ దినాన మనము కొన్ని రకాలైనటువంటి క్రైస్తవులను గురించి మనము ధ్యానిద్దాము. మనం అనుకోవచ్చు, అదేంటి, దేవుని సన్నిధికి వెళ్ళే మందిరానికి వచ్చేటటువంటి వారందరూ క్రైస్తవులే కదా, మరి రకరకాల క్రైస్తవులు ఏమిటి అని అనుకోవచ్చు. మీకు ఇంకొక ఆలోచన కూడా రావచ్చు. ఏమిటి అంటే, రోమన్ క్యాథలిక్ క్రైస్తవులు, అలాగే ప్రొటెస్టెంట్ క్రైస్తవులు అని అనుకోవచ్చు. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు. కానీ చూడండి, ఒక 5 రకాలైనటువంటి క్రైస్తవులను గురించి ఈ దినమున మనము ధ్యానిద్దాం. చూడండి, మనము గమనించినట్లయితే మొట్టమొదటిగా లోకానుసారమైన క్రైస్తవులు. వీళ్ళు ఎలా ఉంటారంటే, మెడలో సిలువ వేసుకుంటారు, అలాగే చాలా పైకి బహిరంగంగా వాళ్ళు కొన్ని చిహ్నాలను ధరించుట ద్వారా, కొన్ని కార్యక్రమాలు చేయుట ద్వారా వాళ్ళు క్రైస్తవులుగా అనబడుతూ ఉంటారు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రైస్తవ్యము అనంటే సిలువలు మెడలో ధరించటము కాదు, కానీ సిలువను మోసే అనుభవాన్ని కలిగి ఉండాలి. అందుకే దేవుని ప్రభు అంటాడు,
ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యము చేరడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చూడండి ఒకసారి తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. మొదటి అధ్యాయం, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. చూసారా, ఈ లోకానుసారమైనటువంటి క్రైస్తవులు మెడలో అలాగే కొన్ని స్థలాలలో చిహ్నాలను ధరించేటటువంటి వారు వీళ్ళు ఎలా ఉంటారంటే, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్య కార్యములను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే చాలామంది జీవితంలో ఇదే కనబడతా ఉన్నది. వాళ్ళు పైకి చూచినప్పుడు వీళ్ళు క్రైస్తవులు అని అనిపించుకుంటారు, కానీ క్రియలలోకి వచ్చేళ్ళకి ఎలా ఉన్నారంట, భ్రష్టులునై తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారంట. క్రియలు చూసినప్పుడేమో ఎరుగమన్నట్టుగా ఉంటున్నారు, మొదట చూసినప్పుడేమో క్రైస్తవులుగా ఉంటున్నారు. ఉదాహరణకి మనము గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము ఒకసారి చూడండి. 12వ వచనము, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. చూసారా, ఇక్కడ ఏలీ కుమారులు ఎవరంట? వీళ్ళు యాజకులుగా ప్రతిష్ఠించబడినటువంటి వారు. ఒక దైవజనుడైన ప్రవక్త అయిన ఏలీ కుమారులు వీళ్ళు ఏమనుంది? యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీళ్ళకి దేవుడెవరో తెలుసు, కానీ దేవుడి కొరకు కూడా వీరు ప్రతిష్ఠింపబడినటువంటి వారు, దేవుని సన్నిధిలో సేవ చేసేటటువంటి వారు. కానీ వాళ్ళ క్రియలు గమనించినప్పుడు అలాగున లేవు. ఎందుకంటే క్రింద చూస్తే జనుల 15వ వచనం, ఇది 13 చూద్దాం. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని పనివాడు 3 ముండ్ల గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ తపేలలో కానీ గూనలో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చినదంతయు యాజకులు తన కొరకు తీసుకుని వచ్చును. సిలోహుకు వచ్చు ఇశ్రాయేలులందరికీ వీరిలాగు చేయుచు వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించు వానితో యాజకునికి వడ్డించుటకై మాంసం నిమ్ము, ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలనని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తర్వాత నీ మనస్సు వచ్చినంత మటుకు తీసుకుని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడలా గనవద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని ఎడల బలవంతం చేత తీసుకుందుము. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే వీళ్ళు దేవుని యొక్క యాజకత్వానికి నిర్ణయింపబడినటువంటి వారే కానీ వారి కడుపే వారికి దేవుడైపోయాడు. చూడండి, దేవుని సన్నిధికి వచ్చేటటువంటి ప్రజలు వీరి యొక్క ప్రవర్తనను చూసి అసహ్యించుకుంటున్నారు. చూడండి, ఎందుకంటే
వీళ్ళు అలాగున ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవునికి బలి అర్పించకముందే వీళ్ళే దానిని తీసుకునేటట్లుగా బలవంతం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నవారు వారించినప్పటికీ కూడా ఇవ్వకపోతే బలవంతాన తీసుకుంటాము అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే వీళ్ళు దేవుని ఎరిగి ఎరగనన్నట్టుగా ఉన్నారంట. అందుకనే జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తూ మనము మన ఇష్టానుసారంగా జీవించటానికి వీల్లేదు, లోకస్తులుగా జీవించటానికి వీల్లేదు. ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక ఒకసారి చూడండి, 12వ అధ్యాయము, రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, చూడండి ఏ మర్యాదను అనుసరించకూడదంట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారే నూతనమొకటి వలన రూపాంతరం పొందుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంటే, కానీ వీళ్ళు ఈ లోకానుసారమైనటువంటి క్రైస్తవులు ఎప్పుడు కూడా లోక మర్యాదను అనుసరించి జీవించేటటువంటి వారిగానే ఉంటున్నారు. చూడండి, ఇక్కడేమో హోలీ కమ్యూనియన్లో బలలో చేయి వేస్తారు కొంతమంది, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొక దాంట్లో చేయి వేసేవాళ్ళుగా కూడా కొందరు ఉంటుంటారు. నేను ఒకసారి సత్యనారాయణపురము అని ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాక్ చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ వాక్యము చెప్పేటప్పుడు బలారాధన జరిగింది. తర్వాత అక్కడ బల్లలో చేయి వేసినటువంటి వ్యక్తి ఇంటికి వచ్చిన తర్వాత మా పక్కన ఇల్లే, మా పక్క క్వార్టరే, ఆయన పబ్లిక్గానే క్వార్టర్ తీసుకొని దాంట్లో పోసుకొని తాగుతూ ఉన్నాడు. ఇదేంటండి, ఇప్పుడే కదా మీరు అక్కడ బల్లలో చేయి వేసి వచ్చారు అని అంటే, అది అదే ఇది ఇదే అని అంటున్నాడు. అది అదే ఇది ఇదే అన్నాడు. ఎంతసేపు అయింది బలలో చేయి వేసి వచ్చి? 1 గంట అయిపోయింది. చూడండి, అతన్ని తప్పు పట్టడం కాదు, కానీ నేటి దినమున క్రైస్తవ సమాజము ఎలా ఉన్నది అని అంటే, ఇక్కడ బలలో చేయి వేస్తారు, బయటికి వెళ్ళిన తర్వాత యథాప్రకారము లోక మర్యాద చొప్పున వాళ్ళు జీవిస్తూ ఉంటారు. లోక మర్యాదను అనుసరించి మరలా అన్య సంబంధమైన ఆచారాలు కావచ్చును, సెల్ ఫోన్లతో పిచ్చాపాటిగా మాట్లాడి చాటింగ్ చేసే విషయంలో కావచ్చును, ఇంకా అనేక విషయాలలో లోక మర్యాదను అనుసరించి జీవించేటటువంటి వారిగా ఉంటారు ఈ యొక్క క్రైస్తవులు. ఒకసారి మనం చూస్తే దేవుని యొక్క వాక్యము మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. మొదటి యోహాను 2వ అధ్యాయము 15. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏం చెప్పబడతా ఉంది ఇక్కడ? ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, లోకాన్ని గనుక నువ్వు స్నేహించి, లోకాన్ని గనుక నువ్వు ప్రేమించి, లోక సంబంధమైన వాటిలో నువ్వు మునిగి తేలేటటువంటి వ్యక్తివిగా ఉంటే, నువ్వు బలలో చేయి వేసిన ప్రతి ఆదివారం వచ్చినా, మధ్యవారం వచ్చినా, శనివారం వచ్చినా నువ్వు లోకాన్ని స్నేహిస్తూ ఉన్నావు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అనగా తండ్రి ప్రేమ నీలో ఉండదు అని సెలవిస్తున్నాడు. చూడండి, దేవుని ప్రేమ మనలో లేకపోతే, దేవుడు మనల్ని ప్రేమించకపోతే
మనం చేసే భక్తి సరైనదంటారా? అది ఎంత మాత్రము కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే, మత్తయి సువార్త 6:24 వచనాన్ని, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా నున్న నేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు కూడా ఇద్దరు యజమానులకు ఒకేసారి శిష్యరికము చేయటం కానీ దాసులుగా ఉండటము కానీ సాధ్యపడదు. ఎందుకంటే ఒకరిని ప్రేమిస్తారు, ఒకరిని ద్వేషిస్తారు. అట్ ద సేమ్ టైం నువ్వు దేవుణ్ణి లోకాన్ని గనక నువ్వు స్నేహించటము అది సాధ్యం కాదు. ఎవరినో ఒకరిని నువ్వు సేవించిన వాడిగా సేవించేటటువంటి వ్యక్తివిగా నీవు ఉంటావు. ఒకరి పక్షమున ఉంటావు, ఒకరి పక్షమున ఉండవు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు ఎవరిని స్నేహిస్తూ ఉన్నావు? దేవుని స్నేహాన్ని కోరుకుంటా ఉన్నావా, లేకపోతే ఈ లోక స్నేహాన్ని కోరుకుంటున్నావా? లోకస్తులైనటువంటి క్రైస్తవులు చేసే పని ఏంటంటే, దేవుడి పని అంటే పక్కకు పెట్టేసేస్తారు. అదే ఎవరైనా లోకస్తులు ఏదైనా బాగలేదన్నారనుకోండి, చర్చి మానివేసైనా వెళ్ళిపోతారు. అలాగే ఏమి చర్చి అయిపోయిన తర్వాత వెళ్ళలేవా? చూడండి, వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటి? దేవుడి సన్నిధి కాదు. వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే లోకము వారికి, లోకులకు వారికి ముఖ్యమైనటువంటి వారిగా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇంకా దేవుని యొక్క వాక్యమును మనం చూస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, క్రీస్తును సంపాదించుకొని కాదమ్మా 19, ఫిలిప్పీ 3:19, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు. చూసారా, ఏంటంట వారి అంతము? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు. ఎవరు? ఈ నామకార్థ క్రైస్తవులు, లోకానుసారమైనటువంటి క్రైస్తవులు చేసే పని ఏంటంటే, ఎప్పుడు వారి కడుపే వారి దేవుడు, ఎప్పుడు వారి సమస్యలు, ఎప్పుడు వారి సొంతమున గురించే ఆలోచిస్తూ ఉంటారు. చూడండి, వారి కడుపే వారికి దేవుడిగా ఉంటారు. వారి కడుపే వారికి దేవుడిగా ఉంటారు. కానీ దేవుని గూర్చినటువంటి, అయ్యో నేను మారు మనసు పొందాను, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను రక్షణ పొందాను, నా ప్రభువును నేను సంతోషపెట్టే వ్యక్తిగా నేను ఉండాలి అనుకొనటానికి బదులుగా ప్రభు నాకేం చేశాడు అనేటటువంటి ఇదిలో వాళ్ళు ఉంటారు. ప్రభువు నీకు ఏం చేయలేదా? అన్నీ చేశాడు. కానీ ఇంకా నీ వెతుకులాట దీంట్లో ఉన్నదంటే లోకమును గూర్చిన వెతుకులాట, లోకములో ఏదో సంపాదించుకోవాలనేటటువంటి వెతుకులాట, తమ కడుపులో నిండితే చాలు అనుకునేటటువంటి వెతుకులాట. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడతారు. చూడు, మా ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయో, చూడు మేమేం కలిగి ఉన్నామో, చూడు మా అబ్బాయి జీతం ఎంతో, చూడు మా అమ్మాయి జీతం ఎంతో అని తమ యొక్క భౌతిక సంబంధమైన అభివృద్ధిలో ఆనందించేటటువంటి వారుగా ఉంటారు ఈ లోకానుసారమైనటువంటి క్రైస్తవులు. వారు సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయించేటటువంటి వారిగా ఉంటారు. వారి కడుపే వారికి దేవుడిగా ఉంటారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చూస్తే ఇంకొకటి, మొట్టమొదటిగా మనం చూసుకున్నది ఇప్పటి వరకు లోకానుసారమైనటువంటి క్రైస్తవులు అని చదువుకున్నాం. రెండవదిగా మనం చూస్తే రహస్య క్రైస్తవులు అంట. ఎవరు వీళ్ళు? రహస్య క్రైస్తవులు.
ఒక్కసారి చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రికను మనం ఒక్కసారి గమనించినట్లయితే 10వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. చూడండి, ఇక్కడ హృదయమందు విశ్వసించే వారిగా ఉంటున్నారు కానీ చాలామంది అనేకులు కానీ ఎలా ఉన్నారు అనంటే వాళ్ళు నోటితో ఒప్పుకొననటువంటి వారిగా ఉన్నారు. నోటితో ఒప్పుకోవాలి, రక్షణ కలగాలంటే హృదయమందు కూడా విశ్వసించాలి. అందుకని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవలసినటువంటి వారు అనేకులు ఈ దినాలలో చూడండి రహస్య క్రైస్తవులుగా ఉంటున్నారు. ఒక్కసారి మనము దేవుని యొక్క వాక్యము యోహాను సువార్తను మనము గమనించినట్లయితే 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని చూడండి. 12వ అధ్యాయము 42వ వచనం. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదువేమోనని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. చూడండి, యేసు ప్రభువును అనేక మంది అధికారులు అధికారులలో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారంట. కానీ ఎక్కడ వెలివేయబడతామేమోనని చెప్పి నోటితో ఒప్పుకోవటానికి ఇష్టపడట్లేదు. చూడండి, మనము గమనించినట్లయితే ఈ దినములలో కూడా చాలామంది చర్చిలో క్రైస్తవులుగా ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు మరలా బొట్లు అవి ఇవి పెట్టేసేసి మేము క్రైస్తవులం కాదు అన్నట్టుగా వారి ఉద్యోగాలలో కానీ వారు చదువుకుంటున్నటువంటి స్థలములలో కానీ వాళ్ళు ఏంటంటే హృదయమందు యేసు ప్రభు అంటే ఇష్టమే, యేసు ప్రభును అంగీకరించినటువంటి వారే, కానీ నోటితో ఒప్పుకోవటానికి బహిరంగంగా ఆయన్ను రక్షకుడిగా అంగీకరించటానికి చాలామంది ఇష్టపడరు. అదే ఇక్కడ జరుగుతుంది. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి కానీ సమాజములో నుండి వెలివేయబడుదుమేమోనని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. చూసారా, గమనించారా? అనేకులు చూడండి, యేసు ప్రభు అంటే ఈ దినములలో చాలామంది అన్ని తరగతుల వారిలో యేసు ప్రభును విశ్వసించేటటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ఎక్కడ కులములో నుండి వెలివేయబడతామేమోనని, చూడండి ఎక్కడ తమ వారి నుండి దూరం అవ్వాల్సి వస్తుందేమోనని వారు హృదయమందు విశ్వసిస్తూ ఉన్నారు కానీ నోటితో వారు ఒప్పుకోవటానికి ఇష్టపడట్లేదు. చూడండి, మనము గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురును మనం గమనిస్తే పేతురు ఏమన్నాడు? అమ్మతోడు దేవుడు తోడు, నాకు ఆయన ఎవరో తెలియదు. యేసు ప్రభువును ఒప్పుకోలేదు ఆయన. నికోదేమును చూస్తే నికోదేము ఏ వేళ వచ్చాడండి యేసు ప్రభు దగ్గరికి, యేసు ప్రభును కలుసుకోవటానికి? ఆయన ఆ సన్సెడ్రిమ్ అనేటటువంటి ఆ పెద్దల సభలో అతను ఒక ప్రధానుడైనటువంటి వాడు. కానీ యేసు ప్రభువును గురించి వింటున్నప్పుడు యేసుక్రీస్తును గురించి తెలుసుకోవాలని, ఆయన కలుసుకోవాలని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? ఆయన రాత్రి వేళ వెళ్ళాడు. చూడండి, ఎందుకు? బహిరంగంగా వెళ్తే ఎక్కడ వెలివేస్తారేమోనని. ఇంకొక వ్యక్తిని కూడా మనం చూస్తే అరిమతయి యోసేపు. ఈయన చూడండి, ఈయన ఎప్పుడు వచ్చాడు బయటికి? మొదటి నుంచి ఆయనకి ఇష్టమే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయాడని తెలిసిందో పిలాతు దగ్గరికి వెళ్ళి అప్పుడు తెగించి ఆయన శరీరమును నాకు ఇవ్వమని అడగటం జరిగింది. వీరి ముగ్గురిని చూస్తే పేతురు కావచ్చు, నికోదేము కావచ్చు, అరిమతయి యోసేపు కావచ్చు, వీరు ముగ్గురు కూడా మొదట చూడండి భయపడ్డారు కానీ తర్వాత అలాగే ఉన్న స్థితిలో వాళ్ళు ఉండలేదు. తర్వాత పేతురు నా ప్రభువా, నా దేవా అని ఒప్పుకున్నాడు. ఈ యొక్క నికోదేము కూడా యేసును అంగీకరించాడు. ఈ అరిమతయి యోసేపు కూడా తెగించి మరి యూదులలో నుంచి ఏదైనా వ్యతిరేకత వస్తుంది అన్నటువంటి స్థితిని కూడా పక్కన పెట్టేసేసి
యేసు ప్రభు సమాధి కార్యక్రమం కోసం ఆయన ఎంతో చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది రహస్య క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు అలాగే ఉండలేదు, కానీ వాళ్ళు మార్పు చెందిన వారిగా ఉన్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 22, 23 మనము గమనించినట్లయితే 22, 23 వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకుముందు నిర్ణయించుకొని ఉండిరి. కావున వాని తల్లిదండ్రులు వాడు వయస్సు వచ్చిన వాడు వానినే అడుగుడి అనిరి. చూసారా, ఈ తల్లిదండ్రులు ఎంత జ్ఞానంగా యేసు ప్రభు వారికి సమాధానం ఇచ్చారు. అమ్మ, మీ అబ్బాయి పుట్టు గుడ్డివాడేనా, అలాంటి వాడేనా అని అంటే యేసు ప్రభువేనా ఈ కార్యం చేసింది అని అంటే, అయ్యా వాడు వయసు వచ్చినటువంటి వాడు, వాడికి అన్నీ తెలుసు, మీరు వాడినే అడగండి అనేది తప్పించుకున్నారు. ఎందుకంటే యూదులలో నుంచి వెలివేస్తారేమోనని. చూసారా, ఈ దినములలో కూడా చాలామంది సమాజంలో నుండి వెలివేస్తారేమోనని, ఇదిగో క్రైస్తవులు అనే చిన్న చూపు చూస్తారేమోనని అనేక చోట్ల క్రీస్తును అంగీకరించే వారిగా ఉన్నప్పటికీ కూడా బయటకు వెళ్ళినప్పుడు మాత్రము వారు అంగీకరించలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. హృదయమందు విశ్వసించుచు ఉన్నప్పటికీ కూడా అంతరంగములో విశ్వసించుచున్నప్పటికీ కూడా నోటితో ఒప్పుకోవటానికి వారు ఇష్టపడట్లేదు. దేవుని యొక్క వాక్యమును మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32, 33 వచనాలను చూద్దాం. అమ్మా, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఎరుగుదుననెను. చూసారా, ఈ రహస్య క్రైస్తవులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ వరకు తెలిసినట్టుగా ఉంటారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టుగానే ఉంటారు. ఎవరన్నా బయట ఇంటి చర్చికి వెళ్తా, నేను వెళ్ళట్లేదు, చర్చికి వెళ్ళట్లేదు, ఏమి అదేమన్నా పాపమా, అదేమన్నా సినిమా హాలా, అదేమన్నా అపవిత్రమైనటువంటిదా? చూడండి, అందుకే ప్రభు ఇక్కడ చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగననుదును. చూసారా, దేవుని పిల్లలారా, మనము గమనించినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. హృదయమందు విశ్వసించటమే కాదు, నోటితో కూడా నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడే నీవు నిజ క్రైస్తవుడిగా ఎంచబడతావు, లేకపోతే రహస్య క్రైస్తవుడిగానే ఉంటావు. రహస్య క్రైస్తవుడిని దేవుడు అంగీకరించడని చెప్తున్నాడు. 1 పేతురు 4వ అధ్యాయము 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనమును చూడండి. 4వ అధ్యాయం 16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెనో. చూడండి, నీవు క్రైస్తవుడైనందుకు ఒక ఆఫీసులో నీవు తెలిస్తే నీకు శ్రమ రావచ్చు. నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో, నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు చదువుకునేటటువంటి స్థలంలో నీకు శ్రమ రావచ్చు. కానీ ఇక్కడ ఏమని చెప్తా ఉన్నది దేవుని వాక్యం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఏ పేరును బట్టి? క్రైస్తవుడు అనేటటువంటి పేరును బట్టియే నువ్వెంట ఏం చేయాలి? బట్టి దేవుణ్ణి మహిమపరచాలంట. మరి నీవు ఎలా ఉంటున్నావు? 2 రకాల క్రైస్తవులుగా ఉంటున్నావా? రహస్య క్రైస్తవుడిగా ఉంటున్నావా? చూడండి, రహస్య క్రైస్తవుడిగా ఉంటే
బహిరంగంగా నువ్వు ఒప్పుకోకపోతే పరలోకపు తండ్రి ముందు నేను ఒప్పుకోనని ప్రభు చెప్తా ఉన్నాడు. మూడోదిగా మనం చూస్తే సాక్షిగా ఉండే క్రైస్తవులు, సాక్షులుగా ఉండేటటువంటి క్రైస్తవులు. ఒకసారి చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. 16వ వచనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా. చూడండి, ఇక్కడ ఏమన్నాడు అపోస్తుడైనటువంటి పౌలు? సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 18 నుంచి 20 వరకు చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 18 నుంచి 20 వరకు. ఆయన దోణి ఎక్కి ఉన్నప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపగా అందరూ ఆశ్చర్యపడిరి. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ యేసు ప్రభువారు ఈ యొక్క గెరాసీనుల ప్రాంతానికి వచ్చి ఆ యొక్క సేన దెయ్యం పట్టినటువంటి వాడిని, వానిలో ఉన్న దెయ్యాలన్నీ వెళ్ళగొట్టాడు. వాడు స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించి ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. అయితే అక్కడున్న చూడటానికి వచ్చిన జనులందరూ ఏం చేశారంటే, నువ్వు మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు. మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని ఆయన వేడుకున్నారంట, దండం పెట్టి. ఎందుకంటే సేన అనే దెయ్యములు, అనేక దెయ్యాలు అక్కడ ఉన్నటువంటి పందుల్లో జ్వరపడ్డాయి కాబట్టి సుమారు ఒక 2,000 నుంచి 3,000 పందుల వరకు సముద్రంలో పడి ఊపిరాడక చచ్చిపోయాయి. అందుకని ఈయన ఉంటే మనం ఎంత నష్టపోవాల్సి వస్తుందోనని చెప్పి, అయ్యా నువ్వు మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు ఈ స్వస్థత నొందినవాడు తనతో కూడా ఉండనిమ్మని ఆయన వేడుకున్నాడు. వేడుకుంటే, నువ్వు రావద్దు, నువ్వేదైతే చూచావో, ఎలా అయితే నువ్వు స్వస్థత నొందావో, నీ స్వజనుల యేసు ప్రభువుకు అక్కడ ఉండటానికి ఆయన ఆ ప్రాంతం వాడు కాడు. ఇతను స్వస్థత నొందినటువంటి వాడు ఏ ప్రాంతం వాడు? ఈ యొక్క ప్రాంతం వాడు. అందుకనే వాడు అక్కడ ఉండి యేసు ప్రభువు చెప్పినట్టుగా దెకపోలి అంతటా ఆయనను ప్రకటించాడంట. జనులందరూ ఆశ్చర్యపోయారంట. దెకపోలి అంటే 10 పట్టణాలు. 10 పట్టణాలలో అతడు సాక్షిగా జీవించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుతో యేసుతో స్వస్థత నొందినటువంటి వ్యక్తి చూడండి, స్వస్థత నొందిన తర్వాత యేసును వెంబడించాలి, యేసుతో వెళ్ళాలి అని అనుకున్నాడు. కానీ యేసు ప్రభు చెప్పినటువంటి మాటను లక్ష్య పెట్టి ఆ దెకపోలి ప్రాంతములో అనేక ప్రాంతాలలో ఆయన సువార్త ప్రకటించినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే సాక్షిగా ఉన్నప్పుడు కొద్దిగా బాధ రావచ్చు, సాక్షిగా ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది రావచ్చు. మనం ఆ మధ్య చూసాం, ఆమె పేరు జెమిమా రోడ్రిగ్స్ అనేటటువంటి క్రికెటరు ఎంతో అలిసిపోయి మరి చివర ఆమె బ్యాటింగ్కు వెళ్ళి 127 పరుగులో ఏమో చేసి ఆ యొక్క స్త్రీల యొక్క కప్పు గెలవటానికి ఆమె ఆస్కారమైంది. కానీ చూడండి, ఆమెను అనేకులు మరి ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇది నా ప్రభు వల్లనే సాధ్యమైంది, నేను అప్పటికే పలానా ఇన్ని బాల్స్ కొట్టేలోపు నా శక్తి అంతా అయిపోయింది, తర్వాత ఆడినది నేను కాదు, నా ప్రభువే నాకు బలమునిచ్చి ఆడించాడు అని చెప్పి సాక్ష్యం చెప్పింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈ దినములలో దేవుని వలన మేలు పొంది సాక్షి జీవితం జీవించినటువంటి వారిగా ఉంటున్నారు. చూడండి, చెప్పవలసిన బాధ్యత నీ ఉంది. ఇదిగో దెకపోలిలో 10 పట్టణములలో ఈ యొక్క వ్యక్తి అంతకుముందు తెలుసు,
ఎలాంటి గొలుసులతో భయంకరమైనటువంటి ఇనప సంఖ్యలతో బంధింపబడి సమాధులలో వాసం చేస్తూ రాళ్ళు తీసుకొని తనను తాను గాయపరుచుకుంటూ వెళ్ళే వారి మీదకి రాళ్ళు విసురుతూ గాయాలు చేస్తున్నటువంటి వ్యక్తి స్వస్థ చిత్తుడైపోయిన తర్వాత అతను యేసుక్రీస్తుకు సాక్షిగా మారిపోయాడు. చూడండి, నా బ్రతుకు ఎలా ఉండేదో మీకు తెలుసు కదా, నా జీవితం ఎలా ఉండేదో తెలుసు కదా. అనేకులు ఆ దెకపోలిలో ప్రభు వైపు ఈసారి ఆయన వెళ్ళినప్పుడు అనేకులు చేర్చుకున్నారంట. ఈసారి ఆయన వెళ్ళినప్పుడు అనేకులు చేర్చుకున్నారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ దినములలో నీవు ప్రభు చేసిన మేలుల విషయమై నీవు నోరు తెరిచేటటువంటి వ్యక్తివిగా ఉన్నావా? ప్రభును గురించి సాక్షిగా ఉండేటటువంటి వ్యక్తివిగా ఉన్నావా? లేకపోతే సిగ్గుపడేటటువంటి వ్యక్తివిగా ఉంటున్నావా? నువ్వు సిగ్గుపడే వ్యక్తివిగా ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఆయన తన దూతల ఎదుట, తండ్రి ఎదుట నిన్ను గూర్చి ఆయన సిగ్గుపడి ఆయన నీవెవరో తెలియదనేటటువంటి పరిస్థితి వస్తుందంట. అందుకని దేవుడు నువ్వు సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈ దినములలో ఎందుకు సంఘములలోకి అనేకులు ఆకర్షింపబడట్లేదంటే వారి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను గురించి ప్రచురపరిచేటటువంటి వ్యక్తులుగా లేరు. అనేకులకు క్రీస్తు తమ జీవితంలో చేసినవి వివరించేటటువంటి వారిగా లేరు. కాబట్టి అనేక మంది ఆకర్షింపబడలేకపోతా ఉన్నారు. చూడండి, మనము గమనించినట్లయితే మొదటిదిగా లోకానుసారమైన క్రైస్తవులు, రెండవదిగా రహస్య క్రైస్తవులు, మూడవదిగా సాక్షిగా ఉండేటటువంటి క్రైస్తవులు, నాలుగవదిగా క్రియలతో కూడిన క్రైస్తవులు. ఏ క్రైస్తవులు వీళ్ళు? క్రియలతో కూడినటువంటి క్రైస్తవులు. యాకోబు పత్రిక ఒక్కసారి తీయండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారయ్యుండుడి. 27వ వచనం చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను కాపాడుకునుటయే. చూసారా, 22లో ఏం చెప్తాను? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి అంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది క్రియలతో కూడినటువంటి క్రైస్తవులుగా మనము పిలువబడతాం. ఉదాహరణకు మనము గమనించినట్లయితే లూకా సువార్తలోనికి రండి ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయము మనము గమనించినట్లయితే 10వ అధ్యాయం గమనించినట్లయితే 31 నుంచి 35 వరకు చదివితే, అప్పుడు ఒక యాజకుడు త్రోవ పక్కన వెలుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కొల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూట కొల్లవానికి ఇచ్చి అతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్తుదునని అతనితో చెప్పిపోయెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, యాజకుడు దేవుని మందిరంలో యాజకత్వం చేసేవాడే, లేవీయుడు కూడా దేవుని మందిరంలో పరిచర్య చేసేటటువంటి వారే. ఇద్దరు కూడా బాధ్యత కలిగినటువంటి పొజిషన్లో ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు బాధ్యత మరిచి ఆ యొక్క గాయాల పాలైన వాడిని చూడనట్టుగా వెళ్ళిపోయారు. చూచారు కానీ చూడనట్టుగా వెళ్ళిపోయారు.
కానీ ఈ సమరయుడు ఏం చేశాడు అంటే ఆయన తన గాడిద మీద ఎక్కించుకొని అతనికి నూనె రాసి ఆ గాయాలన్నీ తుడిచి నూనె రాసి కట్లు కట్టి ఇంకా అతన్ని అలాగే విడిచిపెట్టి వెళ్లకుండా పూటకోళ్ళవానికి అతన్ని అప్పచెప్పి ఏం చేశాడు అంటే నువ్వు ఇతన్ని పరామర్శించు, నేను మరలా తిరిగి వస్తాను, నేను వచ్చులోపు నీవు ఇంకేమైనా ఖర్చు చేస్తే అది నేను చెల్లిస్తాను అని చెప్పి అప్పచెప్పిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే కొంతమంది చెప్తారంట, అమ్మో చలి ఉంది జాగ్రత్త, బయట తిరగమాక అంటారు, కానీ వాడికి వస్త్రం ఉందా లేదా చూడరు, వాడికి దుప్పటి ఉందా లేదా చూడరు, బాధలు అనుభవిస్తుంటే జాగ్రత్త 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 అని మంచి తీయని మాటలు చెప్తారు, కానీ క్రియలతో కూడిన విశ్వాసము వాళ్ళలో ఉండదు. వాళ్ళు మాటలు చెప్పేటటువంటి వారిగానే ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నది, క్రియలతో కూడిన క్రైస్తవులుగా మనము జీవించాలి. చూడండి, మనము చివరిగా మనం చూస్తే క్రీస్తు రూపములోనికి మారే క్రైస్తవుడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనము గమనించినట్లయితే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. చూసారా, క్రీస్తు మనం వాస్తవంగా క్రీస్తు స్వరూపములో మనం పుట్టినటువంటి వారు, కానీ పాపము చేసిన తర్వాత ఆ రూపాన్ని మనం కోల్పోయాం. ఆ రూపాన్ని, ఆ ప్రవర్తనను, ఆ సమస్తమును మనము కోల్పోయి సాతాను యొక్క బానిసత్వం కింద బ్రతికినటువంటి వారు. దేవుని కృపను బట్టి దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనము నడిపింపబడినాం. చీకటిలో నుంచి విడిపింపబడి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనము నడిపింపబడ్డాం. చూడండి, పౌలు కూడా ఒకప్పుడు ఎలా ఉండేవాడు? ఆయన ఎంతో భయంకరంగా ఉండేటటువంటి వాడు. ఇప్పుడు ఏం చెప్పబడతా ఉన్నది చూడండి ప్రియమైనటువంటి వాళ్ళలో, ఒకప్పుడు ఆయన ఏంటంట, హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి ఆయన ఇప్పుడు ఎలా మారిపోయాడు? ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి వారు కూడా దేవుని ఉద్దేశం ఏంటి? ఏదో మారు మనసు పొంది అక్కడే ఆగిపోమని కాదు, మనము సంపూర్ణులుగా సాగిపోవాలని, క్రీస్తుకు సమానమైన మహిమకు సమానమైన మహిమ మనము సంపాదించుకోవాలని, తిరిగి ఆయన సారూప్యములోనికి రావాలనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు ఎక్కడ ఆగిపోతా ఉన్నావో నాకైతే తెలియదు. ఎక్కడ నీ క్రైస్తవ భక్తి జీవితము ఏ స్థితిలో ఉన్నదో ఒక్కసారి అర్థం చేసుకోండి. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. చూడండి, ఏం మాట అండి ఇది! ఎంత మాట! నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అబ్బా, ఎంత ఇష్టడుగా మారిపోయాడు! క్రీస్తే మన యందు జీవించాలి అని అంటే మనం ఎంత ఇష్టలుగా మారిపోవాలి, మనము ఎంత ప్రక్షాళన చేయబడాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన చూపులు, మన యొక్క వినికిడి, మన సమస్తము కూడా ఎలా మారిపోవాలా? క్రీస్తే మన యందు నివసించేటట్లుగా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే కదా నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడినది. నీవు నీ సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి వ్యక్తివి. దేవుడు, చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, నీ దేవుడు నీలో ఉంటే
పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే, నీలో ఆయన జీవిస్తూ ఉంటే నువ్వు దేనికి భయపడగలవు? దేనికి నువ్వు వెరవగలవు? దేనికి నీవు ఇదవగలవు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. చూసారా, ఈ సిలువను గూర్చినటువంటి ఆ యొక్క సత్యమును ఎరిగినటువంటి వ్యక్తివైనట్లయితే, ఆయన నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రాణం పెట్టాడు అనేటటువంటిది నీవు గమనించినట్లయితే, నీవు నీ కొరకు ఇక జీవించవు. నీవు నీ కొరకు జీవించవు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కొరకు జీవించేటటువంటి వ్యక్తివిగా నువ్వు మారిపోతావు. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నావు? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును సంతోషపెట్టాలనుకుంటున్నావా? నిన్ను నీవు సంతోషపెట్టుకోవాలనుకుంటున్నావా? మనుషులను సంతోషపెట్టాలనుకుంటున్నావా? ఒక్కసారి గమనించండి. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ముగించేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చూస్తే, లేకపోతే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వభావము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూసారా, ఇది క్రీస్తు యేసు మనస్సు అంటే. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఈ కిందదంతా పాఠం మనం గమనించినప్పుడు, యేసుక్రీస్తు దేవుడై ఉండి అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మరణమునంతగా, శిలువ మరణముందునంతగా తన్ను తాను తగ్గించుకొని మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే ఒక్కసారి చూడండి, మనలో ఈ 7 గుణ లక్షణములు ఉండాలి. 1 తగ్గింపు ఉండాలి, 2 ప్రేమ ఉండాలి, 3 ప్రార్థనా జీవితం ఉండాలి, 4 క్షమించే గుణం ఉండాలి, 5 పరిశుద్ధత ఉండాలి, 6 రక్షణ సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి, 7 త్యాగము చేసేటటువంటి అనుభవం మనలో ఉండాలి. ఇవి చూడండి, క్రీస్తు రూపములో మారేటటువంటి క్రైస్తవులకు ఈ గుణ లక్షణాలు ఉంటాయి. ఈ 7 గుణ లక్షణాలు ఉంటాయి. ఇంకొక వాక్యం చూసి నేను ముగిచ్చేస్తాను. గలతీ 4:19 చూడండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళరా, నా పిల్లలారా అన్నాడు. తను కనినటువంటి, ఆత్మలో కనినటువంటి ఆ పిల్లల విషయమై అంట, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే గన అది మీలో కలగాలని, మీరు క్రీస్తు సారూప్యములోనికి రావాలని, ఆయన స్వభావం మీలో ఉండాలని, ఆయన మీలో నివసించాలని దైవజనులు ఒక్కొక్కసారి గద్దిస్తూ ఉంటారు, దిద్దుతూ ఉంటారు, సరి చేస్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు. అది మీరు ఇంకొక విధంగా భావించకుండా ఎలాగైనా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలని మరలా ప్రసవ వేదన పడుతున్నానంటే మరలా ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మరలా దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నాడు, మరలా దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నారు. అయ్యా, ఆ బిడ్డలు పడిపోకుండా చెయ్యి, ఆ బిడ్డలు బలహీనులుగా ఉండొద్దు, వారు నీ వచ్చినప్పుడు నీ ఎదుట నిలవబడగలిగేటటువంటి శక్తిని వాళ్లకు దయచేయని ఆ ప్రసవ వేదనతో కూడిన
ప్రార్థన దైవజనులు చేస్తూ ఉన్నారు. మరి ఈ దినమున నువ్వు ఏ రకమైనటువంటి క్రైస్తవుడిగా ఉంటున్నావు? మొట్టమొదట క్రైస్తవులు లోకానుసారమైన క్రైస్తవులు, రెండవ వారు రహస్య క్రైస్తవులు, మూడవ వారు సాక్షిగా ఉండే క్రైస్తవులు, నాలుగవ వారు క్రియలతో కూడిన క్రైస్తవులు, ఐదవ వారు క్రీస్తు స్వరూపములోనికి మారే క్రైస్తవులు. చూడండి, ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది. ఈ ఐదోది అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి క్రైస్తవుడిగా మనం జీవించాలి. అప్పుడే దేవుడు నీ యందు సంతోషిస్తాడు, దేవుడు నీ యందు ఆనందిస్తాడు. మోకరిద్దామా, తలలు వంచుదామా, ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అయ్యా, 5 రకాలైనటువంటి క్రైస్తవ జీవితాన్ని నా ముందు పెట్టావయ్యా. నేను ఇదిగో ఈ స్థలంలో ఉన్నాను, ఈ క్రైస్తవుడిగా ఉన్నాను, ముందుకు సాగలేకపోతా ఉన్నాను. నాలో మరి లోకానుసారమైనటువంటి క్రైస్తవ్యం ఉందయ్యా. రహస్య క్రైస్తవుడిగా ఉన్నాను, ఒక్కొక్క మారు హృదయమందు విశ్వసిస్తూ ఉన్నాను, కానీ అయ్యా నోటితో ఒప్పుకోలేకపోతా ఉన్నాను. ప్రభువా, అయ్యా, సాక్షిగా నువ్వు చేసినటువంటి కార్యములను బట్టి సాక్షిగా ఉండలేకపోతా ఉన్నానయ్యా. క్రియలతో కూడిన క్రైస్తవుడిగా నేను బ్రతకలేకపోతున్నానయ్యా. ప్రభువా, నీ రూపములోకి ఉండలేకపోతా ఉన్నా. నీ క్రీస్తు స్వభావము నా యందు ఏర్పడినట్లుగా నేను ప్రయత్నించేవాడిగా చేయ్యా.